రాపూర్లో జరిగిన లేపాకు సీనయ్యను హత్య చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రియుడి మోజులో పడి భర్తను కడతీర్చినందుకే మృతుడు లేపాకు సీనయ్యను భార్య ధనమ్మ, ఆమె ప్రియుడు కూనిపాక కళ్యాణ్లు పథకం పన్ని హత్య చేశారని సిఐ సత్యనారాయణ తెలియజేశారు. ఈ సందర్భంగా వారు రాపూరు పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో రాపూరు ఎస్ఐ వెంకటేష్ రాజ్, కండలేరు ఎస్ఐ రామకృష్ణ సిబ్బంది పాల్గొన్నారు. రాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాపూర్ నుంచి లేబాకు రమణమ్మ, వైఫ్ ఆఫ్ రత్నయ్య అనే ఆమె కంప్లైంట్ మీద నిన్న లేబాకు సీనయ్య ఆమె కుమారుడు మరణం గురించి మన దగ్గర ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో ఆ మృతుడు వచ్చేసి లేబాకు సీనయ్య. ఇతను కూలి పనులు చేసుకుని మన రాపూర్ లో నివాసం ఉంటున్నాడు. ఈమె భార్య ధనమ్మ, వీళ్ళు ఇద్దరు కూడా సపరేట్ గా ఫ్యామిలీ ఉంటారు. కానీ ఈ కోడలు ఏది లేబాకు సేనయ్య మృతి గురించి అనుమానాస్పదంగా పొంతం లేని సమాధానాలు చేయడంతో వీళ్ళకి ఇది అసహజ మరణం అనే విషయం డౌట్ వచ్చి మన దగ్గర కేసు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద నిన్న రాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాము. ఈ కేసు విచారణలో భాగంగా ఈ రోజున ఈ మృతుడు ఏదైతే ఉన్నాడో లేబాకు సేనయ్య, అతని భార్య లేబాకు ధనమ్మ, అదేవిధంగా ఆమెతో సంబంధం నెరుపుతున్నటువంటి పంగిలి గ్రామానికి చెందిన వెంకటరమణయ్య ఎలియాస్ కళ్యాణ్ కూనిపాకు, ఈ ఇద్దరిని కూడా ఈరోజు రాపూరు డిగ్రీ కాలేజ్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు విచారణలో భాగంగా వీళ్ళని విచారించడం జరిగింది. దీంట్లో వీళ్ళిద్దరూ కూడా ఈ మృతుని భార్య ధనమ్మ, అదేవిధంగా ఈ కూనిపాకు వెంకటరమణయ్య ఇద్దరు కూడా నేటివ్ ఆఫ్ పంగిలి గ్రామం, రాపూర్ మండలం. వీళ్ళకి గతం నుంచి పరిచయం ఉంది. అదేవిధంగా ఈ మృతుడు ఎవరైతే ఉన్నారో అతనికి ఒక డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది. దాని మీదట భార్యాభర్తల మధ్య గొడవ జరగటం, అదేవిధంగా ఇతను ఆ ఇంటికి వచ్చిపోవడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో వీళ్ళిద్దరూ ఈ మృతుని భార్య, అదేవిధంగా పెరామార్ ఎవరైతే ఉన్నారో వెంకటరమణయ్య, వీళ్ళు 16, 17 ఇంటర్వ్యూనింగ్ నైట్ వచ్చేసి ఇతన్ని గేర్ వైర్ తోటి స్ట్రాంగులేషన్ చేసి చంపటం జరిగింది. తర్వాత ఈ మృతుని భార్య ధనమ్మ వచ్చేసి వాళ్ళ అత్తామామలకు అతనిది సహజ మరణంగా నమ్మించడానికి ప్రయత్నం చేసింది. కానీ వాళ్ళు గుర్తించారు. ఈ చెవుల నుంచి రక్తం రావడం, అదేవిధంగా స్ట్రాంగులేషన్ మార్క్స్ ఉండటంతో గమనించి అది పోలీసు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ కేసు పరిశోధనలో మన రాపూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, అదేవిధంగా కండ్లేరు పోలీస్ స్టేషన్ సిబ్బంది కష్టపడ్డారు. వెంటనే వాళ్ళని ముద్దాయిలిద్దరిని కూడా ఇది ధనమ్మ, అదేవిధంగా కూనిపాకు వెంకటరమణయ్య ఇద్దరిని కూడా ఈరోజు సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిని రేపు కోర్టులో హాజరుపరుస్తాం. పోలీసు పరిశీలించిన దాన్ని బట్టి ఈ మృతుడు ఎవరైతే ఉన్నారో ఇతనికి ఈ డ్రింకింగ్ హ్యాబిట్ ఉండటం, అదేవిధంగా ఈ మృతుని భార్య, అదేవిధంగా అక్యూజ్డ్ ఇల్లీగల్ ఇంటిమసీ, ఈ కారణంతో ఈ నేరం జరిగింది. ఏదైతే సామాన్య ప్రజలు ఈ ఇల్లీగల్ ఇంటిమసీ, అదేవిధంగా డ్రింకింగ్, మద్యానికి బానిస అవటం, ఈ కారణాల వల్ల ఈ హత్య జరిగింది. అదేవిధంగా ఈ ప్రజలందరూ కూడా గమనించాలి. ఇటువంటి సోషల్ ఈవెంట్స్ జోలికి పోకుండా ఉంటే అది మనకు ఉపయోగకరంగా ఉంటుందని, అందువల్ల జాగ్రత్తగా మెలగాలని మా పోలీస్ శాఖ వైపు నుంచి